ఆయన డ్యూటీ. ఆయనకు ప్రాణాధారం అన్నాడు అక్కడ బైబిల్ గ్రంథంలో 9వ అధ్యాయంలో అపోస్తలుల కార్యాలు. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తుని వెంబడిస్తారో వారిని చంపాలి. వాళ్ళ యొక్క ఆ విధానం ఆ కోవలోకి వచ్చేస్తుంది చాలా మందికి. కానీ వారే క్రీస్తులోకి వచ్చేస్తే, వారే క్రీస్తుని వెంబడిస్తే క్రీస్తు కొరకు చచ్చిపోవడానికి కూడా వెనకాడు. మీకు అర్థమవుతుందా? అర్థమైందా? ఒకప్పుడు నేను క్రీస్తులో లేనప్పుడు ఎదుటివాడిని కొట్టేవాడిని, దూషించేవాడిని, తిట్టేవాడిని, బైబిల్ పట్టుకుని వెళ్తున్న వాడిని, నానా మాటలు అనేవాళ్ళని. యేసుక్రీస్తులోనికి వచ్చిన తర్వాత వారికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించడం మొదలు పెట్టాను అని ఎంతో మంది సాక్ష్యాలు చెప్తున్నారండి. సాక్ష్యాలు ఏమని చెప్తున్నారు తెలుసా? ఇదిగో మీరు ఎలా